ఫస్ట్ క్వశ్చన్, ద రీజన్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ నాట్ గివింగ్ స్పెషల్ స్టేటస్ టు ద స్టేట్ ఈజ్. అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి కేంద్ర ప్రభుత్వం చూపే కారణం ఏంటి ఈ క్రింది వాటిలో? అంటే ఈ క్రింది వాటిలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూపుతుంది అంటున్నాడు. 1, రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్, రికమెండేషన్స్ ఆఫ్ ద 14th ఫైనాన్స్ కమిషన్, రికమెండేషన్స్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ 4th వన్, ఒపీనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ఏది మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది? దేని ప్రకారం అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కాదు, 14th ఫైనాన్స్ కమిషన్. సో అకార్డింగ్ టు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇవ్వద్దు, మీకు కావాలంటే మనకి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా అనేది ఇవ్వద్దని చెప్పి 14వ ఆర్థిక సంఘం పేర్కొందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కారణం చూపించి మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాబట్టి రైట్ ఆన్సర్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రెవెన్యూ డెఫిసిట్ డొనేషన్ రికమెండెడ్ బై 14th ఫైనాన్స్ కమిషన్ టు ఆంధ్రప్రదేశ్. ఏంటండి, 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు సిఫార్సు చేసిన రెవెన్యూ లోటు ఎంత? అంటే 14వ ఆర్థిక సంఘం మన ఆంధ్రప్రదేశ్కి సిఫార్సు చేసినటువంటి రెవెన్యూ లోటు ఎంత? 18,516 కోట్లు, 34,216 కోట్లు, 22,113 కోట్లు, 26,414 కోట్లు. ఇందులో 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి సిఫార్సు చేసినటువంటి రెవెన్యూ లోటు అంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్కి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొనడం జరిగిందండి? 22,113 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉండే అవకాశం ఉందని 14వ ఆర్థిక సంఘం పేర్కొనటం జరిగింది. రైట్, థర్డ్ క్వశ్చన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డ్యూ టు స్పెషల్ స్టేటస్ సబ్సిడీ టు ద స్టేట్ ఇన్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. చూడండి, ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు నిధుల కేటాయింపులో రాష్ట్రానికి వచ్చే రాయితీ ఎంత? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయిస్తే ఆ ప్రత్యేక హోదా అనుసరించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో ఎంత వరకు రాయితీ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. సబ్సిడీ ఎంత ఇస్తారో అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, కంప్లీట్లీ ఫ్రీ ఇన్స్టెడ్ ఆఫ్ 60%. అంటే సాధారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలలో మనకి తెలుసు 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తే రిమైనింగ్ 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్, కొన్ని స్కీమ్స్కి వేరే ఉంటుంది, కానీ జనరల్గా 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అదే 60%కి బదులుగా 100% రాయితీ ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఉంటుంది. సెకండ్ వన్, 90% ఇన్స్టెడ్ ఆఫ్ 60%. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 60% కన్నా అంటే 60%కి బదులుగా 90% ఉంటుంది ప్రత్యేక హోదా ప్రకటిస్తే. నెక్స్ట్ 3, 80% ఇన్స్టెడ్ ఆఫ్ 60%. 60%కి బదులు 80% ఉంటుంది. ఇక 70% ఇన్స్టెడ్ ఆఫ్ 60%. సో 60%కి బదులుగా 70% ఉంటుంది. మరి ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కేటాయిస్తే అలాంటి సందర్భంలో అలాంటి ప్రత్యేక హోదా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలలో ఎంత శాతం రాయితీ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎంత శాతం ఉంటుందండి? మనకి 90% ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక హోదా కనుక ఒక రాష్ట్రానికి ఇస్తే మనకి కేంద్ర ప్రభుత్వం భరించేటటువంటి 60% కాదండి దాని యొక్క ప్రాయోజిత పథకాల్లో. ఎంత అంటే 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. దేంట్లో అండి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో వీ కెన్ గెట్ 90% ఆఫ్ డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద ఫండ్స్ అలోకేటెడ్ టు వేరియస్ సెక్టార్స్ ఇన్ ద 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధులలో క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. అగ్రికల్చర్ allied sector 4.97 of funds. Rural development
6.22 of funds. Urban development 3.33% of funds. Irrigation 9.20% of funds. Health 6.26% of funds. Welfare 15.60% of funds. ఇందులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అంటే 24-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధులలో క్రింది వాటిలో సరైనవి ఏంటి సరైనవండి? రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధికి 2.22%. ఎస్. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్కి 3.33%. ఇది కూడా రైటే. ఇక ఇరిగేషన్ నీటిపారుదలకి మనకి 9.2% ఫండ్స్ అన్నాడు. నో, ఇది ఇరిగేషన్కి 9.2% కాదు. ఎంతండి? 4.2%. 4.20% ఆఫ్ ఫండ్స్ ఎలొకేటెడ్ టు ఇరిగేషన్. సో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మన రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఎంత నిధులు కేటాయించారయ్యా అంటే మొత్తం నిధుల్లో 4.2% నిధులు కేటాయించారు. ఇక హెల్త్ వచ్చేసి 6.26%. ఎస్, ఇది కూడా రైటే. ఇక వెల్ఫేర్కి సంబంధించి 15.60 అధికంగా నిధులు కేటాయించారు. సో ఇది కూడా రైటే. సో కాబట్టి ఏబిసి అదేవిధంగా ఈఎఫ్ డి ఒక్కటి కాదు. కాబట్టి డి ఎక్కడైతే ఉండదో అక్కడ రైట్ అనమాట. ఇక్కడ డి ఉంది కాబట్టి ఇది కాదు, ఆ తర్వాత ఇక్కడ డి ఉంది కాబట్టి ఇది కాదు, ఆల్దా కాదు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఏబిసి అండ్ ఈఎఫ్. ఓకే, సో ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. పాయింట్స్ టు బి అబ్జర్వ్డ్ వైల్ క్యాల్కులేటింగ్ స్టేట్ జిఎస్డిపి అంటే రాష్ట్ర జిఎస్డిపిని, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు పరిశీలించేటటువంటి అంశాలు ఏవి? రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించేటప్పుడు పరిశీలించేటటువంటి అంశాలు ఏంటంటే అవి టు సీ ద రెవెన్యూ వితౌట్ డిస్ట్రక్షన్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనే తేడా లేకుండా చూడటం. ఎస్, ఇది ఉంటుంది. ఇక ఆదాయాన్ని ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం అనే తేడా లేకుండా చూడటం. ఎస్, ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అవ్యవస్థీకృత రంగంలోని వస్తు సేవలను అంచనాల ప్రకారం లెక్కించడం. అవ్యవస్థీకృత అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యాజ్ పర్ ఎస్టిమేట్స్. అంటే అవ్యవస్థీకృత రంగంలోని వస్తు సేవలను అంచనాల ప్రకారం లెక్కించడం. ఎస్, ఇది కూడా ఉంటుంది. ఇక ఎన్ష్యూరింగ్ దట్ అన్ ఆబ్జెక్ట్ వన్స్ కన్సిడర్డ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ సెకండ్ టైం. అంటే ఒకసారి పరిగణించినటువంటి వస్తువును రెండవసారి పరిగణించకుండా చూడటం, అంటే 2 సార్లు ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడటం. ఎస్, ఇది కూడా రైటే. నెక్స్ట్ నాట్ కన్సిడరింగ్ హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే గృహ సంబంధ వస్తువులు సేవలను పరిగణించకుండా ఉండటం. సో ఇది కూడా రైటే. సో కాబట్టి ఒక రాష్ట్రం యొక్క జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఈ క్రింది అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఆ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అంచనాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ కూడా ఫాలో కావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటయ్యా అంటే ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ జిఎస్డిపి అంటే రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఈ క్రింది వాటిలో జిఎస్డిపిని లెక్కించుటకు ఉపయోగించే పద్ధతులు ఏమిటి? సో జిఎస్డిపిని లెక్కించే పద్ధతులు. ఫస్ట్ వన్, నెట్ అవుట్పుట్ మెథడ్. ఎస్. గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఎస్, జీవీఏ అంటాం దాన్ని. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్. సో ఇది కూడా రైట్. సో కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనం రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించేది ఈ పద్ధతుల్లో సాధారణంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పద్ధతులన్నింటినీ నెట్ అవుట్పుట్ మెథడ్ ఉపయోగిస్తాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఉపయోగిస్తాం, అదేవిధంగా వాల్యూ యాడెడ్ మెథడ్ కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ జిఎస్డిపి బై సబ్స్ట్రాక్టింగ్ ద వాల్యూ ఆఫ్ కన్జ్యూమ్డ్ గూడ్స్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ ద టోటల్ గూడ్ కాల్డ్? సో what is the method of calculating GSDP by subtracting the value of consumed goods from the value of the total goods called? అంటే మొత్తం వస్తువుల విలువలో నుంచి వినియోగించబడిన వస్తువుల విలువను తీసివేసి జిఎస్డిపిని లెక్కించే పద్ధతిని ఏమంటారు? ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొత్తం వస్తువుల విలువలో నుంచి వినియోగించబడినటువంటి వస్తువుల విలువను తీసివేసి అలా జిఎస్డిపిని లెక్కించే పద్ధతిని ఏమంటారు? సో ఆర్ యు అండర్స్టాండ్? సో కాబట్టి నెట్ అవుట్పుట్ మెథడ్, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్, వాల్యూ యాడెడ్ మెథడ్, టోటల్ వాల్యూ యాడెడ్ మెథడ్.
ఈ విధంగా మొత్తం వస్తువుల విలువలో నుంచి వినియోగించబడినటువంటి వస్తువుల విలువను తీసివేసి జిఎస్డిపిని లెక్కిస్తే ఆ లెక్కింపుని విధానాన్ని ఏమంటారయ్యా అంటే నెట్ అవుట్పుట్ మెథడ్ అంటారు. నెట్ అవుట్పుట్ మెథడ్ అంటారు. సో కాబట్టి రైట్ ఆప్షన్ 1. నెక్స్ట్ 8th క్వశ్చన్. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఇన్ జిఎస్డిపి కెన్ ద నెట్ వాల్యూ ఆఫ్ డిటర్మైనింగ్ ద నెట్ వాల్యూ ఆఫ్ ద raw material consumed for their product be subtracted from the net value of all the goods services produced. అంటే ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుండి వాటి ఉత్పత్తి కోసం వినియోగించిన ముడి సరుకు విలువ తీసివేయగా స్థూల విలువను తెలుసుకోవటం అనేది జిఎస్డిపిలోని ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు? చూడండి, ఇక్కడ ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుండి వాటి ఉత్పత్తి కోసం వినియోగించిన ముడి సరుకు విలువ తీసివేయగా స్థూల విలువను తెలుసుకోవటం అనేది జిఎస్డిపిలోని ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు? ఇజంట్ ఇట్? అర్థమైంది కదండి. సో ఏ మెథడ్ ద్వారా? నెట్ అవుట్పుట్ మెథడ్, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్, వాల్యూ యాడెడ్ మెథడ్, టోటల్ వాల్యూ యాడెడ్ మెథడ్. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? విచ్ వన్? హియర్ ద రైట్ ఆప్షన్ ఈస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువ నుండి వాటి ఉత్పత్తి కోసం వినియోగించిన ముడి సరుకు విలువ తీసివేయగా జిఎస్డిపి లెక్కించటాన్ని మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాము. దీన్ని జీవీఏ అని కూడా అంటారు. మరి నెట్ అవుట్పుట్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం? మొత్తం వస్తువుల విలువలో నుంచి వినియోగించబడినటువంటి వస్తువు విలువ తీసివేయగా జిఎస్డిపి కనుక లెక్కిస్తే దాన్ని మనం అవుట్పుట్ మెథడ్, నెట్ అవుట్పుట్ మెథడ్ అంటాం. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుండి వాటి ఉత్పత్తి కోసం వినియోగించిన ముడి సరుకు విలువ తీసివేయగా వచ్చినటువంటి అలాగా తీసివేయగా అట్లా జిఎస్డిపి కనుక లెక్కిస్తే ఆ లెక్కించే పద్ధతిని ఏమన్నామంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అన్నాం. అర్థమైందండి? అంటే నెట్ అవుట్పుట్ మెథడ్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్కి కొంచెం డిఫరెన్స్. ఇక్కడ వస్తు సేవల విలువను కూడా ఉంటుంది అక్కడ, కానీ మొత్తం వస్తు ఉత్పత్తిలో నుంచి వినియోగించబడినటువంటి విలువను తీసేస్తున్నాం. కానీ ఇక్కడ వస్తు సేవల విలువ కూడా కలుపుకుంటున్నాం. సేవల విలువ కూడా కలుపుకుంటూ వచ్చేది గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఎస్డిపి మెథడ్స్ హ్యాజ్ ఏ న్యూలీ క్రియేటెడ్ వాల్యూ ఎట్ ఈచ్ స్టేజ్? అంటే ఈ క్రింది ఏ జిఎస్డిపి పద్ధతిలో ప్రతి దశలోనూ నూతనంగా సృష్టించబడిన విలువ ఉంటుంది అని అంటున్నాడు. ఏదంటే నెట్ అవుట్పుట్ మెథడ్, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్, వాల్యూ యాడెడ్ మెథడ్, టోటల్ వాల్యూ యాడెడ్ మెథడ్. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? హియర్ ద రైట్ ఆప్షన్ ఈస్ వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ ఎట్లా అంటారండి? ఏ జిఎస్డిపి పద్ధతిలో ప్రతి దశలోనూ నూతనంగా సృష్టించబడిన విలువ ఉంటుంది, ప్రతి దశలోనూ నూతనంగా సృష్టించబడిన విలువ ఉంటుంది. అలా జిఎస్డిపి లెక్కిస్తే కనుక దానిని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. అంటే ఇప్పుడు మనం నెట్ అవుట్పుట్ మెథడ్ ఎట్లా ఉంటుంది చెప్పుకున్నాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఎట్లా చెప్పుకున్నాం, వాల్యూ యాడెడ్ మెథడ్ కూడా చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద బేస్ వెక్టార్స్ అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ జిఎస్డిపి. అంటే జిఎస్డిపిని లెక్కించుటకు ఉపయోగించే ఆధార సంవత్సరాలలో, అంటే స్థిర ధరల ఆధార సంవత్సరాలలో ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. జిఎస్డిపిని లెక్కించుటకు ఉపయోగించే ఆధార సంవత్సరాల్లో ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఐడెంటిఫై ద కరెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద బేస్ వెక్టార్స్ అంటే బేస్ ఇయర్స్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే స్థిర ధరల వద్ద యూజ్డ్ టు క్యాలిక్యులేట్ జిఎస్డిపి. సో సాధారణంగా ఇప్పటి వరకు జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఏ ఆధార సంవత్సరాలు తీసుకున్నామో కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. ఏంటండి? 60-61. ఎస్, 60-61 అనేది ఒకప్పుడు మనం ఆధార సంవత్సరంగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 93-94 చేశారు. ఎస్, ఇది కూడా ఉంది. ఆ తర్వాత 2006-7 అన్నారు. సో 2006 అనేది బేస్ ఇయర్ లేదు. ప్రజెంట్ ఏ బేస్ ఇయర్ అండి? 2011-12 ఉంది. సో కాబట్టి ఉంది. సో ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాల్లో ఆధార సంవత్సరానికి లెక్కించడం జరిగిందంటే 60-61ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు, 93-94ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు, 2011-12 ఆధార సంవత్సరంగా తీసుకున్నారు, ఒక 2006-7ని ఆధార సంవత్సరంగా తీసుకోలేదు. కాబట్టి అమాంగ్ దీస్ సి ఈజ్ ద నాట్ వన్. సో ఏమని అడుగుతున్నాడండి? జిఎస్డిపిని లెక్కించేటకు ఉపయోగించే ఆధార సంవత్సరాలలో అంటే స్థిర ధరల వద్ద ఆధార సంవత్సరాల్లో క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు.
ఏ సరైందే, బి సరైందే, డి సరైందే, సి లేదు. సి అయితే లేదు కాబట్టి ఇక్కడ సి ఉన్నవన్నీ కూడా రాంగ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. హూ క్యాల్కులేట్స్ ద జిఎస్డిపి ఇన్ ద స్టేట్? రాష్ట్రంలో జిఎస్డిపిని లెక్కించేవారు ఎవరు? రాష్ట్రంలో జిఎస్డిపిని లెక్కించేది ఎవరు? ఫస్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండర్ ద స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ లెక్కిస్తుంది. సెకండ్ వన్, స్టేట్ ప్లానింగ్ కమిషన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం. థర్డ్ వన్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్, రాష్ట్ర ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ లెక్కిస్తారు. ఎవరు లెక్కిస్తారండి? రాష్ట్రంలో జిఎస్డిపిని మనకి డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. వైల్ క్యాల్కులేటింగ్ ద స్టేట్ జిఎస్డిపి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్ మెథడ్ ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సబ్ సెక్టార్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టార్ అండ్ రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్? తెలుగులో చూడండి. రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఈ క్రింది ఏ మదింపు పద్ధతిలో ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు, రిజిస్టర్ చేసినటువంటి పరిశ్రమల నుండి ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల మొత్తం విలువను లెక్కిస్తారు? ఏదండి? మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ మదింపు పద్ధతి. ప్రొడక్ట్ ఎవాల్యుయేషన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి. మెథడ్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్, వ్యయ మదింపు పద్ధతి. ఫోర్త్ వన్, ఆల్ ద అబోవ్, పైవన్నీ అంటాడు. సో జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఈ క్రింది ఏ మదింపు పద్ధతిలో ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు, అంటే ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు అంటే అది పశుపోషణ, మత్స్య సంపద, అదేవిధంగా పట్టు పరిశ్రమ, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు. ఇక రిజిస్టర్ చేసినటువంటి పరిశ్రమల నుండి ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల మొత్తం విలువను లెక్కిస్తారు. ఏ మెథడ్లో లెక్కిస్తారని అడుగుతున్నాడు. ఏ మెథడ్లో లెక్కిస్తారు? మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి మెథడ్. సో ఉత్పత్తి మదింపు మెథడ్లో దీనిని క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది, రాష్ట్ర జిఎస్డిపిని. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. వైల్ క్యాల్కులేటింగ్ ద స్టేట్ జిఎస్డిపి, ఆల్ ద సబ్ సెక్టార్స్ ఇన్ ద సర్వీస్ సెక్టర్, అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్, సబ్ సెక్టార్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎక్సెట్రా ఆర్ కౌంటెడ్. రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించేటప్పుడు సేవా రంగంలోని అన్ని ఉపరంగాలు, రిజిస్టర్ కాని పరిశ్రమలు, విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా వంటి ఉపరంగాలను లెక్కిస్తారు. గతంలో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి. ఇప్పుడు ఏ రకమైన మెథడ్ అడుగుతున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? సేవా రంగంలోని ఉపరంగాలు అన్నాడు. ఇంతకుముందు ప్రశ్నలోనేమో వ్యవసాయ రంగంలోని ఉపరంగాలు అన్నారు. సేవా రంగంలోని ఉపరంగాలు అంటే ఏంటండి? సేవా రంగంలోని ఉపరంగాలు అంటే మనకి పర్యాటకం, రవాణా మొదలైనవన్నీ కూడా మనకి సేవా రంగంలో ఉపరంగాలుగా వస్తాయి. మరి రిజిస్టర్ కాని పరిశ్రమలు, విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా వంటి ఉపరంగాలు లెక్కిస్తారు అంటున్నాడు. అదేంటో చూడండి. మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ మదింపు పద్ధతి. ప్రొడక్ట్ ఎవల్యూషన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి. మెథడ్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్, వ్యయ మదింపు పద్ధతి. ఆల్ ద అబోవ్ అన్నాడు, పైవన్నీ అన్నాడు. సరే, ఏ మెథడ్ ఉపయోగిస్తారండి? ఇక్కడ మనకి ఆదాయ మదింపు పద్ధతి ఉపయోగిస్తారు. ఆదాయ మదింపు. సో మనకి సేవా రంగంలోని ఉపరంగాలు, రిజిస్టర్ కాని పరిశ్రమలు, విద్యుత్తు, నీటి సరఫరా మొదలైన వాటిని జిఎస్డిపిలో లెక్కించేటప్పుడు ఆదాయ మదింపు పద్ధతి చూస్తాడు. అదే వ్యవసాయ రంగంలోని ఉపరంగాలు, రిజిస్టర్ అయినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలు కనుక లెక్కించేటప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతిని తీసుకుంటారు. సో సేవా రంగం తీసుకున్నప్పుడు ఆదాయ మదింపు పద్ధతి, అదేవిధంగా ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు, ఇతర రిజిస్టర్ అయినటువంటి పరిశ్రమ తీసుకుంటే కనుక ఉత్పత్తి మదింపు పద్ధతి. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇక్కడ సేవా రంగం అడుగుతున్నాడు. కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈస్ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించడం జరుగుతుంది జిఎస్డిపి. నెక్స్ట్ 14th ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఈ జనరల్లీ క్యాలిక్యులేటెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద కన్స్ట్రక్షన్ రెవెన్యూస్ ఇన్ జిఎస్డిపి? అంటే సాధారణంగా నిర్మాణ రంగ ఆదాయాలను జిఎస్డిపిలో లెక్కించేటప్పుడు ఈ క్రింది ఏ మదింపు పద్ధతిలో లెక్కిస్తారు? సేవా రంగానికి సంబంధించి చూడండి. ఏదంటే నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఆదాయాలకు సంబంధించి జిఎస్డిపిలో లెక్కించేటప్పుడు సాధారణంగా ఏ పద్ధతిలో లెక్కిస్తారని అడుగుతున్నాడు. ఒకటి, మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ మదింపు పద్ధతి. ప్రొడక్ట్ ఎవాల్యుయేషన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి. మెథడ్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్, వ్యయ మదింపు పద్ధతి. ఆల్ ద అబోవ్ అని అడుగుతున్నాడు. ఏంటండి రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ వ్యయ మదింపు పద్ధతి. సో నిర్మాణ రంగ ఆదాయాలను జిఎస్డిపిలో కలిపి లెక్కించేటప్పుడు సాధారణంగా వ్యయ మదింపు పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వ్యయ మదింపు పద్ధతి రైట్ ఆప్షన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్ ఇంటూ ప్రైమరీ ఫీల్డ్?
ఈ క్రింది వాటిలో ప్రాథమిక రంగంలోకి వచ్చేటటువంటి అంశాలు ఏవి? ప్రాథమిక రంగంలోకి వచ్చేటటువంటి అంశాలు అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, ఎస్. వ్యవసాయం, పశుపోషణ మరియు మత్స్య సంపద, ఎస్. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. నెక్స్ట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ మైనింగ్, అటవీ ఉత్పత్తులు మరియు గనుల తవ్వకాలు, ఎస్. ఇవన్నీ ఆల్ ద అబోవ్, పైవన్నీ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆల్ ద అబోవ్. సో ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, పశుపోషణ, మత్స్య సంపద, అటవీ సంపద, గనుల తవ్వకం, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి కాబట్టి ఆల్ ద అబోవ్ కమ్స్ అండర్ ద ప్రైమరీ సెక్టర్.